హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జనవరి టు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్ గురించి అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. సో డైలీ మీకు 50 క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ 25th క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 26th క్లాస్. సో ఈరోజు మాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసినట్లయితే, గ్రీన్ టర్న్ అహెడ్ మార్కెట్ పేరుతో పునరుత్పాదక ఇంధన రంగం కోసం ప్రపంచంలోనే మొదటి ప్రత్యేక ఉత్పత్తి మార్కెట్ను ఎవరు ప్రారంభించారు? సో మనకి ఆన్సర్ ఆప్షన్ 2, రాజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా ADSI 2019 అనే నివేదిక ప్రకారం 2019లో ప్రమాదకరమైన డ్రైవింగ్, మొత్తం రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధిక మరణాలు నమోదైన నగరం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4, ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంతో సెప్టెంబర్ 2, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసంధానమై ఉన్నాయి? సో ఆన్సర్ ఆప్షన్ 1, 26. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పాంగ్ లబ్జోల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఆన్సర్ ఆప్షన్ 4, సిక్కింలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 51వ ఎడిషన్ నవంబర్ 20 నుంచి 28 వరకు ఏ రాష్ట్రం ఆర్ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతుంది? సో ఆన్సర్ ఆప్షన్ 1, ఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, సొంత బీమా సంస్థను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుండి అనుమతి పొందింది? సో ఆన్సర్ ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వారి పనితీరును మెరుగుపరిచే అవకాశాన్ని పొందడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన మిషన్ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 1, మిషన్ కర్మయోగి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇంగ్లీష్, ఉర్దూలతో పాటు కింది భాషల్లో ఏది జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషగా చేర్చారు? సో ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ కాశ్మీరీ, డోగ్రీ, హిందీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, లోతట్టు నీటి వాణిజ్యం రవాణా కోసం ప్రోటోకాల్ కింద బంగ్లాదేశ్ నుంచి మొదటి లోతట్టు షిప్పింగ్ కార్గో అందుకున్న రాష్ట్రం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4, త్రిపుర. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మొదటిసారిగా పిల్లల వార్తాపత్రిక ది యంగ్ మైండ్స్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఆన్సర్ ఆప్షన్ 3, అస్సాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 17వ ఆసియన్ ఇండియా ఆర్థిక మంత్రుల సమావేశానికి వియత్నాం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ట్రాన్ తువాన్ అన్హుతో పాటు ఎవరు అధ్యక్షత వహించారు? సో ఆన్సర్ ఆప్షన్ 1, రవిశంకర్ ప్రసాద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి జపాన్ అత్యవసర రుణంగా భారత్కు ఎంత అందిస్తోంది? సో ఆన్సర్ ఆప్షన్ 1, జపనీస్ యాన్ 125 బిలియన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 2, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ ఏర్పాటు చేయడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 3, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే,
నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండో పసిఫిక్ ప్రాంతంలో త్రైపాక్షిక సరఫరా గొలుసు పునరుద్ధరణ ఇనిషియేటివ్ను ప్రారంభించడానికి ఈ క్రింది దేశాల్లో ఏది అంగీకరించింది? సో ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ నగరంలో మొదటి మెట్రో లైన్ కోసం యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ €650 మిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ 3 కాన్పూర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కైలాస్ మానస సరోవర్ వద్ద క్షిపణి స్థలాన్ని ఏ దేశం నిర్మిస్తోంది? సో ఆన్సర్ ఆప్షన్ 4 చైనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డాక్టర్ ద్వారకనాథ్ కొట్నిస్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఏ దేశం యోచిస్తోంది? సో ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రమాణాల సమితిని విడుదల చేయడానికి ప్రణాళిక చేసిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 1 భారత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మంచి నాణ్యమైన వస్త్ర రంగంలో సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 3 జపాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూగర్భ శాస్త్రం ఖనిజ వనరుల రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 2 ఫిన్లాండ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే యుఎన్డిపి విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో ఎంతమంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికం వైపునకు గురవుతారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 47 మిలియన్లు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నవంబర్ 30న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ప్రభుత్వ పెద్దల మండలి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రణాళిక వేసింది? సో ఆన్సర్ ఆప్షన్ 4 భారత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వర్చువల్ G20 విదేశాంగ మంత్రుల అసాధారణ సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్ ప్రధాన దేశీయ ప్రపంచ సంస్థలలో నెదర్లాండ్స్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 4 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్ ఆసియా పసిఫిక్ కోసం ఆహార వ్యవసాయ సంస్థ ప్రాంతీయ సదస్సు 35వ సెషన్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 3 భూటాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రూపాయలు 10,000 కోట్లు విలువైన దీర్ఘకాలిక సిండికేట్ రుణాల కోసం వేదాంత ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది? సో ఆన్సర్ ఆప్షన్ 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్యూచర్ గ్రూప్ను ఏ సంస్థ రూపాయలు 24,713 కోట్లకు కొనుగోలు చేసింది? సో ఆన్సర్ ఆప్షన్ 1 రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం 2020 నుంచి 2021 యొక్క Q1 ఏప్రిల్ జూన్ 2020లో భారత జీడిపి వృద్ధిలో సంకోచం ఎంత? సో ఆన్సర్ ఆప్షన్ 3 23.9%. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మెర్కామ్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ఆస్తి యజమాని ఏ సంస్థ? సో ఆన్సర్ ఆప్షన్ 4 అదాని గ్రీన్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2020 సంవత్సరానికి రాబో బ్యాంక్ టాప్ 20 గ్లోబల్ డైరీ జాబితాలో ప్రవేశించిన మొదటి భారతీయ డైరీ సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 3 అమూల్
డైరీ. నెక్స్ట్ వన్, ఆర్బీఐ విడుదల చేసిన రివైజ్డ్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ పిఎస్ఎల్ మార్గదర్శకాల ప్రకారం ఏ రంగాలలో రుణ పరిమితిని రెట్టింపు చేశారు? సో ఆన్సర్ ఆప్షన్ 2, 1, 2, 2. పునరుత్పాదక శక్తి, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ రైతులు అండ్ యుఏఈ ఆహార పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రారంభించిన ఈ మార్కెట్ వేదిక పేరు ఏమిటి? సో ఆన్సర్ ఆప్షన్ 4, అగ్రియోటా. నెక్స్ట్ వన్, ఎస్బీఐ ఎకోవ్రాప్ అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత జీడిపి ఎంత? సో ఆన్సర్ ఆప్షన్ 1, -10.9%. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర చెట్టుని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 3, సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్డ్ మెడికల్ ట్రాలీ పేరు ఏమిటి? సో ఆన్సర్ ఆప్షన్ 4, మెడ్బోట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డేటా ప్రొటెక్షన్ ప్రాజెక్టు కోసం చెక్ రిపబ్లిక్కు చెందిన పార్దుబీస్ విశ్వవిద్యాలయంతో ఏ సంస్థ సహకరించింది? సో ఆన్సర్ ఆప్షన్ 3, ఐఐటి గువాహటి. నెక్స్ట్ వన్, ఆహార వ్యవస్థల కోసం జాతీయంగా నిర్ణయించిన సహకారాన్ని ఎన్డీసీ మెరుగుపరచడం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సో ఆన్సర్ ఆప్షన్ 1, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం. నెక్స్ట్ వన్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2021లో భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. నెక్స్ట్ వన్, కేరళ పశ్చిమ బెంగాల్ పరిశోధకులు సిస్టోమస్ గ్రాసిలస్ అనే కొత్త చేపను ఏ నదిలో గుర్తించారు? సో ఆన్సర్ ఆప్షన్ 1, గంగా నదిలో గుర్తించారు, గంగా నది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆరోగ్య విభాగంలో భారత రెండో ఉత్తమ యాప్గా నిలిచినది ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 3, ఐమమ్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడానికి 2020 సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ ఎన్ని స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది? సో ఆన్సర్ ఆప్షన్ 1, 60. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? సో ఆన్సర్ ఆప్షన్ 2, వికే సరస్వత్. నెక్స్ట్ వన్, విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 2, వాట్సాప్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లాంగ్ మార్చ్ 2F క్యారియర్ రాకెట్లో పునర్వినియోగ ప్రయోగాత్మక అంతరిక్ష నౌకను ఇటీవల ప్రయోగించిన దేశం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 3, చైనా. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సో ఆన్సర్ ఆప్షన్ 1, హేమంత్ ఖాత్రి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీవిత బీమా కంపెనీల కోసం ఇండెక్స్ లింక్డ్ ఉత్పత్తులను అధ్యయనం చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI ఏర్పాటు చేసిన 6 మంది సభ్యుల వర్కింగ్ గ్రూప్నకు ఎవరు నాయకత్వం వహిస్తారు? సో ఆన్సర్ ఆప్షన్ 1, దినేష్ పంత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? సో ఆన్సర్ ఆప్షన్ 4, ఉషా పాది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
పీటీఐ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ ఆప్షన్ 3 అవిక్ సర్కార్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎండి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 మురళీ రామకృష్ణన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ డే ఇంకా మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు మాత్రం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.